హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి 100% రిజల్ట్ వచ్చే మంచి ఫేస్ ప్యాక్ తీసుకొచ్చానండి. ఎలా చేయాలి, ఫేస్ మీద ఎలా యూజ్ చేయాలి, ప్యాక్ ఎలా వాడాలి, ఎలా చేయాలో నేను మీకు చేసి చూపిస్తాను. ఈ ప్యాక్ వచ్చేసి మనకి 100% రిజల్ట్ ఉంటుందండి. కలర్ చాలా డల్ ఉన్న వాళ్ళు, ఎంత నల్లగా ఉన్నా సరే ఒక 1-2 లేయర్ అయితే స్కిన్ ఫేర్ అవుతుందండి. స్కిన్ చాలా బ్రైట్ అవుతుంది. తప్పకుండా చేయండి, చాలా నమ్మి చేయండి. ఎందుకంటే ఇది 100% మీకు రిజల్ట్ ఇస్తుందండి. అంత మంచి ప్యాక్ అనమాట. అస్సలు డిసప్పాయింట్ అవ్వరు. ఎంత అందంగా ఉంటుందో మన స్కిన్. మ్యారేజ్కి వెళ్ళే వాళ్ళకి, ఫంక్షన్లకు వెళ్ళే వాళ్ళకి ఒక 4-5 డేస్ మనం ముందే ఈ ప్యాక్ యూజ్ చేయడం వల్ల మన స్కిన్ చాలా కలర్ వచ్చేస్తుంది. చాలామంది కలర్ తక్కువ ఉండి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కానీ, కాలేజ్కి వెళ్ళే వాళ్ళు కానీ కలర్ తక్కువ ఉండడం వల్ల, వాళ్ళ ఫేస్ డల్ ఉండడం వల్ల, అన్ఈవెన్గా ఉండడం వల్ల మేకప్ వేసుకుంటారండి. మేకప్ వేసుకొని ఫేస్ని కవర్ చేసుకుంటారు కదా. సో ఈ రోజుతో మీకు అలాంటి సమస్య లేనే లేదు. ఈ ఫేస్ ప్యాక్ అప్లై చేయడం వల్ల మీకు మేకప్ బాధ తప్పుతుంది. మీకు ఎలాంటి క్రీమ్స్ వాడాల్సిన అవసరం కూడా లేదు స్కిన్ బ్రైటనింగ్కి. సో అంత మంచి ప్యాక్ అనమాట. తప్పకుండా రిజల్ట్ వస్తుంది. మీరు ఎలా చేయాలనేది నేను మీకు చేసి చూపిస్తానండి. మీకు తప్పకుండా చేసి ఈ ప్యాక్ మీరు వాడి స్కిన్, నల్లటి స్కిన్ అయినా సరే మరీ తెల్లగా అయిపోతుందని చెప్పట్లేదండి. కలర్ అయితే ఇంప్రూవ్ అవుతుందండి. చాలా వరకు 1-2 లేయర్ కలర్ అయితే ఇంప్రూవ్ అవుతుందండి. తప్పకుండా రిజల్ట్ ఉంటుంది. మీరు చేసి చూడండి. 100% నేను పక్కా చెప్తున్నాను. ఎందుకంటే నేను వాడి చూశాను కాబట్టి దీని రిజల్ట్ వచ్చింది. కానీ అందుకనే మీకు చేసి చూపిస్తున్నానండి. చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి ఈ ప్యాక్లో అయితే. ఈ ప్యాక్ వచ్చేసి మనకి ఎలా చేయాలి ఏంటనేది, మన స్కిన్లోని టిష్యూస్ అన్నీ లూజ్ అయిపోతాయి కదండి. అలా లూజ్ అవ్వడం వల్ల మన స్కిన్ లూజ్ అవుతుంది. సో ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల స్కిన్ టైట్ కూడా అవుతుందండి. సో ఈ ప్యాక్ ఎలా చేసుకోవాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. మనకి ఆలు కావాలండి. ఆలు వచ్చేసి మన స్కిన్ బ్రైట్ చేయడానికి ఎంత మంచి బెనిఫిట్స్ ఉంటాయో. ఆలులో సి విటమిన్స్ ఉంటుందండి, ఐరన్ ఉంటుంది. సో మన స్కిన్కి చాలా మంచి గుడ్ సెల్స్ అన్నీ బయటికి తీసుకొస్తుంది. బ్యాడ్ సెల్స్ అన్నీ తొలగిచ్చేస్తుంది. ఎందుకంటే మనకి ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల మన ఫేస్ పైన ప్యాక్ లాగా ఉంటుంది కదా, అది లోపలికి, స్కిన్ లోపలికి వెళ్ళి బ్యాడ్ సెల్స్ని అన్నీ ఇట్లా బయటికి తీసుకొచ్చి గుడ్ సెల్స్ని మనకి పైన ఉంచుతుంది అనమాట. సో అలా యూజ్ అవుతుంది ఈ ప్యాకు. స్కిన్ లూజ్ ఉన్న వాళ్ళకు కూడా చాలా మంచిగా టైట్ అవుతుంది. మన స్కిన్ ముడతలు కానీ, మచ్చలు కానీ, మన స్కిన్ లోపల, మన బాడీ లోపల హార్మోన్స్ ఉంటాయి కదండి, అవి ఇన్బ్యాలెన్స్ అవ్వడం వల్ల మన స్కిన్ మీద చేంజెస్ వస్తాయి అన్నమాట. సో అలాంటి దానికోసానికి బాగా యూజ్ అవుతుంది. సో స్కిన్ మొత్తం తీసేసి స్కిన్ పీల్ చేసిన తర్వాత నేను మిక్సీకి చేసుకుంటున్నానండి. మిక్సీకి చేసుకోవాలి. దాని జ్యూస్ కదా మనకు కావాల్సింది. మీరు సన్నగా ముక్కలు కట్ చేసుకొని మంచిగా జ్యూస్ చేసుకోవాలి. జ్యూస్ వచ్చేసి మీరు స్ట్రెయిన్ అయినా చేసుకోవచ్చు, క్లాత్లో అయినా వేసి మీరు జ్యూస్ తీయొచ్చు అండి. నేనేమో చెన్నీలో వేసి వడగట్టుకుంటున్నాను. సో మీరు ఎలాగైనా ఒక సన్నగా వైట్ కలర్ క్లాత్ ఉంటుంది కదండి, దాంట్లో వేసి అయినా సరే జ్యూస్ తీయొచ్చు. మీకు ఎలా కంఫర్టబుల్ ఉంటే అలా తీయండి జ్యూస్. మనకు కావాల్సింది ఆ జ్యూస్. నేను స్ట్రెయిన్ చేసుకుంటున్నానండి. సో ఈ జ్యూస్లో మనకి ఎంత మంచి బెనిఫిట్స్ ఉంటాయండి, అసలు మాటల్లో నేను చెప్పలేను అనమాట. చాలా మంచిగా స్కిన్కి, మనం పార్లర్స్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి టైర్డ్ అయిపోతాము, టైం ఉండదు. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కానీ, కాలేజ్కి వెళ్ళే వాళ్ళకి కానీ మెయిన్ టైం అండి. టైము అసలు ఇప్పుడు ఉండే జనరేషన్లో అస్సలు టైం దొరకదు కదా. సో మనకి కొంచెం ఓపిక చేసుకొని ఇలాంటి ప్యాక్స్ మీ వీక్ ఆఫ్లో కానీ, మీరు ఇంటికాడ ఉన్నప్పుడు ఇలాంటి ప్యాక్స్ యూజ్ చేయడం వల్ల మన స్కిన్ చాలా అందంగా, హెల్తీగా ఉంటుందండి. సో నేను జ్యూస్ రెడీ చేశానండి. ఒక బౌల్ తీసుకున్నాను. ఆ బౌల్లో మనకి కావాల్సింది కాఫీ పౌడర్ అండి. మీరు ఇన్స్టెంట్గా కాఫీ పౌడర్ బయట దొరుకుతుంది కదండి, అదైనా యూజ్ చేయొచ్చు. మీ దగ్గర ఏ కాఫీ పౌడర్ ఉన్నా అది యూజ్ చేయొచ్చు. కాఫీ పౌడర్ మనకి స్కిన్కి చాలా వైట్నింగ్ ఇస్తుంది. సో వైట్నింగ్ ఇస్తుంది కాబట్టి మనం కాఫీ పౌడర్ యూజ్ చేయాలి. నేను ఒక 2 స్పూన్స్ తీసుకున్నానండి. 2-3 స్పూన్స్ తీసుకున్నాను. సో కాఫీ పౌడర్ వచ్చేసి మీరు ఏది వాడినా పర్వాలేదండి. బయట మార్కెట్లో దొరికేదైనా సరే, ఏదైనా సరే వాడచ్చు. ఫ్రెండ్స్, నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఇంకా బ్యూటీ టిప్స్ చాలా ఉన్నాయండి. తప్పకుండా ఒక్కసారి చూసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. సో కాఫీ పౌడర్లో నేను
ఆలూ జ్యూస్లో రైస్ ఫ్లోర్ కలుపుతున్నానండి. రైస్ ఫ్లోర్ వచ్చేసి మన స్కిన్ స్క్రబ్బింగ్ లాగా యూజ్ అవుతుంది. మన స్కిన్ మీద ఉన్న డెడ్ స్కిన్ కూడా పోతుందన్నమాట. మన స్కిన్ మీద ఇప్పుడు మనం పొల్యూషన్లో బయటికి వెళ్తాం కదండి, బయటికి వెళ్ళడం వల్ల పొల్యూషన్కి డెడ్ స్కిన్ జామ్ అయిపోతుంది. బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ అన్నీ మన స్కిన్ పైన ఉంటాయి. సో మనం నార్మల్గా ఫేస్ వాష్ చేసి సోప్తో వాష్ చేసుకుంటే అవి అంతగా వెళ్ళవు, జస్ట్ ఫేస్ క్లీన్ అవుతుంది అంతే. డెడ్ స్కిన్ వెళ్ళాలి, ఫేస్ క్లీన్ అవ్వాలి అని అంటే ఇలాంటి ప్యాక్స్ యూజ్ చేయాలన్నమాట. రైస్ ఫ్లోర్ వచ్చేసి మనకి స్క్రబ్బింగ్ లాగా పనిచేస్తుంది. సో దాంట్లో నేను ఒక స్పూన్ రైస్ ఫ్లోర్ కలిపి నీట్గా కలిపి పక్కన పెట్టుకున్నానండి. హాట్ వాటర్ అండి, హాట్ వాటర్ బాగా మరిగిచ్చిన వాటరు నేను కాఫీ పౌడర్ వేసి కలుపుకుంటున్నాను. దాన్ని ఇట్లా మంచిగా లిక్విడ్ లాగా పేస్ట్ లాగా చేస్తున్నాను అనమాట. కూల్ వాటర్ అస్సలు వాడొద్దు, హాట్ వాటరే వాడాలి. హాట్ వాటర్ వాడడం వల్లనే మనకి స్కిన్కి మంచి బెనిఫిట్స్ ఇస్తాయి అన్నమాట. సో నీట్గా పేస్ట్ లాగా కలుపుకున్నాం కదా, చూడండి ఎంత చక్కగా పేస్ట్ లాగా అవుతుందో. సో ఇలా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు దీంట్లో మనం రైస్ ఫ్లోర్ కలుపుకున్నాం కదండి, ఆ జ్యూస్ దీంట్లో యాడ్ చేయాలి. యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి నీట్గా, లమ్స్ ఏం లేకుండా నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఈ ప్యాక్ వచ్చేసి మీరు ఎప్పుడైనా యూజ్ చేయొచ్చు అండి, ఏ సీజన్లో అయినా యూజ్ చేయొచ్చు. ఈ ఫేస్ ప్యాక్ సమ్మర్లో కానీ వింటర్లో కానీ వేసే ఎప్పుడైనా సరే మీరు ఈ ప్యాక్ యూజ్ చేయొచ్చు. ఎప్పుడు మీకు స్కిన్ ట్యాన్ అనిపిస్తుంది, ఎప్పుడు స్కిన్ మీద మీకు డెడ్ స్కిన్ ఉంది, డల్గా ఉంది, అనివన్ ఉంది అని మీకు ఎప్పుడు అనిపిస్తుందో అప్పుడు మీరు ఈ ప్యాక్ తప్పకుండా చేసి యూజ్ చేసుకోవచ్చు అండి. సో నేను ఒక ప్యాన్ పెట్టి వాటర్ హీట్ చేస్తున్నానండి. ఆ వాటర్లో డబల్ హీట్ మెథడ్లో మనం ఇది హీట్ చేసుకోవాలి. మనం సోప్స్ అవి చేస్తాం కదండి, ఆ మెథడ్లో అనమాట. సో నేను ప్యాకు దాంట్లో వేసానండి, ఒక చిన్న బౌల్లో వేసి డైరెక్ట్ హీట్ చేయకుండా ఇప్పుడు నేను ఎలా హీట్ చేస్తున్నానో ఒక్కసారి చూసి మీరు ఇలాగే చేయండి. సో ఇలా మనం ఒక 5 మినిట్స్లో మనకు అది మంచిగా ఉడుకుతుందండి. 5 మినిట్స్లో అది గట్టిపడిపోతుంది. చూసారు కదా, ఈ క్వాంటిటీలో వస్తుందన్నమాట. ఫేస్ ప్యాక్ మనకి ఫేస్కి ఎలా అవసరమో ఇలాగా ఈ మాత్రం వస్తుందన్నమాట. ఈ ప్యాక్ వచ్చేసి మీరు ఎంతమంది ఉన్నారో దాన్ని బట్టి కూడా ప్యాక్ యూజ్ చేయొచ్చు, రెడీ చేసుకోవచ్చండి. సో ఈ ప్యాక్ వల్ల మనకి ఎలాంటి హామ్ జరగదండి, హోమ్ మేడ్ ప్యాక్ కాబట్టి అస్సలు స్కిన్ మీద అలా ఎలాంటి మచ్చలు మొటిమలు, చాలామందికి మచ్చలు వచ్చేసి అవి గిల్లిన తర్వాత నల్ల మచ్చలు ఉంటాయి కదా, దానికైతే ఎంత బాగా పనిచేస్తుందో అసలు. ఆ మచ్చలు కూడా క్లియర్ అయిపోతాయి. దీంట్లో వచ్చేసి నేను గ్లిజరింగ్ యాడ్ చేస్తున్నానండి. గ్లిజరింగ్ స్కిన్ టైట్ చేస్తుంది, షైనింగ్ ఇస్తుంది, స్మూత్ చేస్తుంది అనమాట. మీకు గ్లిజరిన్ మీ దగ్గర ఉంటే గ్లిజరింగ్ యాడ్ చేయొచ్చు. దీంట్లో హైలరానిక్ యాసిడ్ అని బయట దొరుకుతుందండి, హైలరానిక్ కూడా యాడ్ చేయొచ్చు. డ్రై స్కిన్ వల్ల అయితే హైలరానిక్ కంపల్సరీ యూజ్ చేయండి మీకు అవైలబుల్ ఉంటే. సో గ్లిజరింగ్ అయితే అందరి దగ్గర ఉంటుంది కదండి, గ్లిజరింగ్ యాడ్ చేసుకోండి లేని వాళ్ళు. అట్లా గ్లిజరింగ్ యాడ్ చేసుకున్నా కూడా స్కిన్ సేమ్ అన్ని సోప్స్లల్లో క్రీమ్లల్లో మనకి గ్లిజరింగ్ ఉంటుంది కదా, సో మీరు యాడ్ చేసుకోవచ్చు. సో మొత్తం నీట్గా కలుపుకొని ఇలా ఫేస్ మంచిగా వాష్ చేసుకోండి. ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత నైట్ కానీ ఈవినింగ్ కానీ మార్నింగ్ ఎప్పుడైనా సరే ఈ ప్యాక్ మీరు యూజ్ చేయొచ్చు అండి. టైమింగ్ అనేది ఏం లేదు, మీకు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు ఈ ప్యాక్ యూజ్ చేయండి. చూస్తున్నారు కదా నేను ఎలా అప్లై చేస్తున్నానో, అప్పుడు డైరెక్షన్లో నీట్గా ఫేస్ అంతా, ఫేస్ నెక్ మొత్తం కవర్ చేయండి ఈ ప్యాక్ వేసుకొని. మంచిగా ఒక 15 to 20 మినిట్స్ ఫేస్ పైన ఈ ప్యాక్ ఉంచుకోవాలండి. పెట్టుకొని ఉంచుకున్న తర్వాత అప్పుడు కొంచెం సర్క్యులర్ మోషన్స్లో 15 మినిట్స్ అయిపోయిన తర్వాత 20 మినిట్స్ అయిపోయిన తర్వాత మంచిగా ఇట్లా స్క్రబ్బింగ్ లాగా ఫేస్ అంతా నీట్గా రబ్ చేస్తూ మంచిగా స్మూత్గా రబ్ చేస్తూ వాష్ చేసుకోవాలండి. అలా రబ్ చేస్తూ నీట్గా స్మూత్గా సర్క్యులర్ మోషన్స్లో ఇట్లా మనం ఫేస్ పైన ఇట్లా మసాజ్ చేసుకుంటాం కదండి, అలా చేసుకోవాలి. మంచిగా క్లియర్ అవుతుందండి ఫేస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.